జనగణమంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి జనగణమంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది
అవసరం ఉంది సార్ నాకు బతికేదానికి. అంటే ఈ పిల్లలు కడిసివర్లో పోదా సార్? రిజల్టెడ్ పిల్లల కేటగిరీలోకి వస్తారు సార్. పేరెంట్స్ హ్యావ్ లైక్ 4,000 రూపాయలు పర్ మంత్ సార్. మిషన్ మసాలా స్కీమ్ కింద వస్తుంది సార్. సో 4,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్. ఓన్లీ 6 నెలలకి ఇస్తాం. 6 నెలలకి సార్. ఏప్రిల్ ఆన్వర్డ్స్. మళ్ళీ అంతే ఓన్లీ 6 మంత్స్కే. అంటే ఒక 6 ఉంటే 24,000 వస్తుంది. 48,000 సార్. ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది. ఎస్ సార్. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఓకే సార్. ఇది చేసేది సార్. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. చదువు పెట్టు సార్. పిల్లకాయలు చదవాలా, చదివి వాళ్ళు బాగా రావాలి. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి నేను చదివిస్తాను. వాళ్ళకి సార్ కొంచెం 1,50,000 వడ్డీ ఉంటే కూడా మాట్లాడాను. వాళ్ళు 1,50,000 చెప్పేసాను. 50,000 చేయలేదు సార్. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. చేసి సార్ అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చదివించేసింది. లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే రామ్. లేదు పెన్షన్ ఇస్తున్నారు కదా, 4,000 ఇస్తున్నామ్మా. ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇవ్వలేము. ఒక ఇది అవుతుంది. వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి నేను చెప్తాను. రామ్. సార్ నాకు ఏదైనా ఆవులు పాడి పెంచండి సార్. నాకు బతుకు 2 ఆవులు బట్టి ఇచ్చేసి అమ్మాయికి. 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా? నువ్వు పెంచుకో సరిపోతుంది. 2 సరిపోతాయి కదా, చాలు సార్. 2 చేయమంటావు. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్ తీసుకున్నావా? ఇచ్చేసి రా. ముందు ముద్ర తీసుకొని అక్కడే పిల్లల్ని లాస్ట్ చదువు పెట్టండి సార్. చేద్దాం. చెప్పా కదా. శానిటైజర్ స్టాఫ్ ఒకసారి పర్సన్లో ఒకసారి చెక్ చేసుకొని అన్నీ క్లీన్గా ఉన్నాయని నిర్ధారణ రండి. వెనక్కి వెళ్ళిపోండి. చూడరా. 10 to 15 minutes అయిపోయింది కాబట్టి స్టాఫ్ కూడా దయచేసి ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమే. ఓకే పప్పులు పెద్దలు పర్లేదు రామ్మా. పర్లేదు ఇటు రామ్మా. టైం అవుతుంది. ఇట్రామ్మా. లేమ్మా వద్దులేమ్మా. వద్దమ్మా నువ్వు ఇట్రా. లేతలే రా. ఇద్దరు రండి. అట్రా. నువ్వు కూడా రమ్మ. ఆయన కూడా రమ్మను. నువ్వు ఏంటమ్మా? నువ్వు పక్క ఆయన రమ్మను. ఓకే అమ్మా. ఓకే అమ్మా. పర్లేదు. మా పిల్లలు చేయలేకపోతుంది కాదండి సార్. ఇక్కడ ఉందిలే అమ్మా, నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు దగ్గతలే లో ఇన్ఛార్జ్ చేసుకుని రిపీటెడ్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ వెరిఫై విత్ ఆల్ ది ఆడియన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళ